అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ. కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. నేను చాలా రోజుల కింద ఒక చిన్న కవిత రాశాను. కవిత శీర్షిక బీటలు వారుతున్న కోటలు. నిజంగా ప్రజానికం లేక ఎన్నో ఏండ్ల కిందట కట్టిన పెద్ద పెద్ద కోటలు బీటలు వారుతున్నాయనిపిస్తుంది. పెద్ద పెద్ద కోటలు బీటలు వారుతున్నాయనిపిస్తుంది. ఎదురులేని పోరాటంను కనబరిచాము అని, ఎదురించేవారు లేరని ఇష్టం వచ్చిన రీతిలో పాలనంతా ఏకీకృతం చేశాము. నియంతృత్వ ధోరణికి అలవాటు పడ్డ ప్రాణాలు కాబోలు అంత తొందరగా విడదీయలేకపోతామనుకున్నాము. దారి దోపిడి గాలతో దోస్తీ చేశాము. దీపం తన ప్రకాశవంతమైన వెలుగును మరిచి తన కింద ఉన్న చీకటిని నిలదీస్తుంది. కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దూరాన్నంతా దగ్గర చేశాము. కానీ మనసులో విభేదాలను గుర్తించలేకపోయాము. అడుగున ఉన్న భాగానికి ఆధారం కరువవుతుంది. తొందరపాటు నిర్ణయాలకు మా కోటలే బీటలు వారుతున్నాయి. వెర్రిలోకమంతా జాగరూకతకు నోచుకోదనుకున్నాము. నిచ్చెన లేకుండానే ఆకాశానికి ఎక్కించాము. జీవితాలన్నింటికీ స్వేచ్ఛ లేకుండా బంధించడమే తప్ప బ్రతుకు తెరువును చూపలేము. జై హింద్, జై భారత్, వందే మాతరం.